పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగి భారీగా పుంజుకున్నాయి. అంతకుముందు వరుసగా 3 రోజులు ముడి చమురు ధర భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఒక దశలో $100 స్థాయి నుంచి ఏకంగా 15% పైగా తగ్గి $83 స్థాయికి కూడా చేరుకోగా రాత్రికి రాత్రే పరిస్థితి మొత్తం మళ్లీ మారిపోయింది. ఇప్పుడు బుధవారం రోజు బ్రెంట్ క్రూడాయిల్ ధర 5% వరకు పెరిగి మళ్లీ $88 స్థాయికి ఎగబాగింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర చూస్తే $83 సమీపానికి చేరుకుంది. అమెరికా బలగాలపై ఇరాన్ దాడులు చేయగా దానిని అడ్డుకున్న అమెరికా ప్రతీకగా సర్ప్రైజ్ అటాక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మార్కెట్లలో తీవ్ర భయాందోళనలు పెరిగాయి. దీంతో ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై దృష్టి కేంద్రీకృతమైంది. గతంలో యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు బ్రెంట్ ముడి చమురు ధర ఒక దశలో $126 స్థాయికి చేరి గరిష్టాన్ని తాకింది. తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు కుదుటపడడంలో క్రూడాయిల్ ధరలు తగ్గుతూ వచ్చాయి. తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ఒక దశలో ముడి చమురు ధరలు భారీగా తగ్గి ఇది ఒక దశలో $70 స్థాయికి కూడా పడిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ దాడులతో మరోసారి క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సముద్ర మార్గంలో రవాణా అయ్యే ముడి చమురులో అధిక భాగం హర్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఈ మార్గంలో ఏమైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. దీంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.